ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 22వ తేదీ శ్రీ పరభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, సోమవారం. తిథి జ్యేష్ఠ శుద్ధ అష్టమి, రాత్రి 7 గంటల 40 నిమిషాల వరకు. నక్షత్రం ఉత్తర, మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 11 గంటల 28 నిమిషాల నుంచి 1 గంట 6 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాల నుంచి 1 గంట 15 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల 59 నిమిషాల నుంచి 3 గంటల 51 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు. అమృతకాలం సాయంత్రం 4 గంటల 27 నిమిషాల నుంచి 6 గంటల 9 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 52 నిమిషాల నుంచి 12 గంటల 45 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 16 నిమిషాల నుంచి 5 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 43 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 53 నిమిషాలకు. ఈరోజు విశేషం జ్యేష్ఠ శుద్ధ అష్టమి, సోమవారం. పంచాంగం ప్రకారం ఈరోజు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం, అష్టమి తిథి. వారాలకెల్లా ప్రశాంతమైన సోమవారం కాగా నక్షత్రం వచ్చేసి ఉత్తర ఫాల్గుని. ఏ రోజుకైనా ఒక ప్రత్యేకత ఉంటుంది, కానీ ఇలాంటి తిథి వార నక్షత్రాల కలయిక వచ్చినప్పుడు మనం చేసే చిన్న పూజ కూడా ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుందని మన పెద్దలు చెబుతుంటారు. జ్యేష్ఠమాసం అంటేనే మనకు ఎండల తీవ్రత నెమ్మదిగా తగ్గి వాతావరణం కాస్త చల్లబడే సమయం. మనసుకి కూడా ప్రశాంతంగా ఆధ్యాత్మిక వైపు మళ్లించుకోవాల్సిన సమయం ఇది. ఈరోజు సోమవారం కాబట్టి సహజంగానే మన మనసుకి పరమశివుడి వైపు వెళ్తుంది. లయాకారుడైన ఆ బోలాశంకరుడికి సోమవారం అంటే ఎంతో ప్రీతి. దానికి తోడు ఈరోజు అష్టమి తిథి కూడా కలిసి వచ్చింది. అష్టమి అనగానే మనకు వెంటనే గుర్తు వచ్చేది జగన్మాత అయిన దుర్గాదేవి. అష్టమి రోజున అమ్మవారిని లేదా పరమశివుణ్ణి ఆరాధించడం వల్ల ఎన్నో ఏళ్లుగా మనల్ని పీడిస్తున్న మానసిక, శారీరక సమస్యల నుండి విముక్తి దొరుకుతుంది. ఇక ఈరోజు ఉన్న నక్షత్రం గురించి కాస్త వివరంగా చెప్పుకోవాలి. ఉత్తర నక్షత్రానికి అధిపతి సూర్య భగవానుడు. సోమవారం ఏమో చంద్రుడికి ప్రతీక, ఉత్తర నక్షత్రం సూర్యుడికి ప్రతీక. అంటే ఈరోజు మనం చేసే ఆరాధనలో సూర్య చంద్రుల శక్తుల కలయిక మనకు లభిస్తుందన్నమాట. జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడిని మనస్సుకి కారకుడిగా, సూర్యుడిని ఆత్మకు, ఆత్మవిశ్వాసానికి కారకుడిగా చెబుతారు. కాబట్టి ఈరోజు పూజ చేయడం వల్ల అటు మనశ్శాంతి, ఇటు వృత్తి వ్యాపారాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లే ధైర్యం రెండూ సిద్ధిస్తాయి. శుద్ధ అష్టమి నాడు భవానీ మాతను, శివుడిని కలిపి అంటే పార్వతీ పరమేశ్వరులను అర్చించడం అత్యంత శుభప్రదం. చాలా మందికి అష్టమి రోజున ఏ పని మొదలు పెట్టకూడదు, అది అరిష్టమనే ఒక అనవసరమైన భయం ఉంటుంది. కానీ నిజానికి ఆధ్యాత్మిక సాధనకు, దేవుని ప్రార్థనకు, జపతపాలకు అష్టమిని మించిన శక్తివంతమైన తిథి మరొకటి లేదు. ఈరోజు మనం మన మనసులోని అహంకారాన్ని, భయాలను, చెడు ఆలోచనలను అమ్మవారి పాదాల వద్ద వదిలేసి ఎలాంటి కల్మషం లేని స్వచ్ఛమైన భక్తితో వేడుకుంటే ఆ తల్లి మనల్ని తప్పక కరుణిస్తుంది. మరి ఈరోజు పూజ ఎలా చేసుకోవాలి, ఏ దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనే విషయానికి వస్తే, దేవుడికి కావాల్సింది ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద ఆడంబరాలుగా చేసే పూజ కాదు, మనలోని స్వచ్ఛమైన భక్తితో చేసే పూజ మాత్రమే. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు మరియు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోండి. సోమవారం శివునికి ఇష్టమైన రోజు కాబట్టి పూజా మందిరంలో శివపార్వతుల పటం ముందు ఒక ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఆ తర్వాత కాసేపు కళ్ళు మూసుకొని శివ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ అని మనసులోనే ఒక 108 సార్లు ప్రశాంతంగా జపించండి. ఈరోజు ఉత్తర నక్షత్రం కాబట్టి సూర్య భగవానుడి అనుగ్రహం కోసం ఆదిత్య హృదయం చదువుకోవడం లేదా ఎవరి ద్వారా అయినా వినడం చాలా మంచిది. వీలైతే రాగి చెంబుతో శుద్ధమైన జలం తీసుకొని అందులో కొద్దిగా కుంకుమ, పూలు వేసి సూర్యుడికి ఆర్ఘ్యం వదలండి. శివుడికి మారేడు దళాలంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. కాబట్టి ఏరికోరి తెచ్చిన మారేడు దళాలతో మీ ఇంట్లో ఉన్న చిన్న శివలింగానికి నీటితో గాని పాలతో గాని అభిషేకం చేసుకుంటే ఎంతో పుణ్యం వస్తుంది. అలాగే అష్టమి తిథి కాబట్టి అమ్మవారికి ఎర్రటి పూలతో అంటే మందారాలు లేదా గులాబీలతో అలంకరించి లలితా సహస్రనామం లేదా కనీసం అష్టోత్తర శతనామవళి చదువుకోండి. నైవేద్యంగా కాస్త పాలు, పండ్లతో పాటు కొద్దిగా బెల్లం ముక్క పెట్టినా ఆ భగవంతుడు ఎంతో సంతోషంగా స్వీకరిస్తాడు. సాయంత్రం వేళ కూడా ఇంట్లో దీపారాధన చేసి వీలైతే దగ్గరలోని శివాలయానికి లేదా అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి, మరీ మంచిది. ఈ విధంగా జ్యేష్ఠ శుద్ధ అష్టమి సోమవారం ఉత్తర నక్షత్రం కలిసిన ఈ అద్భుతమైన జూన్ 22వ తేదీన
పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా మానసిక ప్రశాంతత కరువై చిన్న చిన్న విషయాలకే కోపగించుకుంటూ ఒత్తిడిలో సతమతమవుతున్న వారికి ఈరోజు చేసే శివారాధన ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. చంద్రుడి అనుగ్రహం వల్ల మీ ఆలోచనలో స్పష్టత వస్తుంది. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఉద్యోగంలో పై అధికారులతో లేదా వ్యాపారంలో భాగస్వాములతో మనస్పర్ధలు ఉన్నవారు ఈరోజు సూర్య భగవానుని అమ్మవారిని ధ్యానిస్తే ఆ చిక్కులన్నీ క్రమంగా తొలగిపోయి సూర్యుడి ప్రభావం వల్ల మీలో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. మీరు చేసే పనుల్లో అడ్డంకులు తొలగిపోయి విజయం మీ సొంతం అవుతుంది. విద్యార్థులకు కూడా ఈరోజు చాలా మంచిది. ప్రశాంతమైన మనసుతో ఇష్టదైవాన్ని ప్రార్థించడం ద్వారా చదువుపై ఏకాగ్రత అమాంతం పెరుగుతుంది. ఇంట్లో తరచూ అనారోగ్య సమస్యలు వేధిస్తుంటే ఈరోజు శివాలయంలో కానీ లేదా ఇంట్లో కానీ మృత్యుంజయ మంత్రం జపించడం వల్ల కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి. ఏది ఏమైనా ఉరుకులు పరుగుల ఈ ఆధునిక జీవితంలో ప్రతిరోజు మనం ఎన్నో పనుల్లో, లక్ష్యాల్లో పడి బిజీగా గడుపుతుంటాం. కానీ ఇలాంటి విశిష్టమైన రోజుల్లో కనీసం ఉదయం సాయంత్రం ఒక 10 నిమిషాల పాటు మన మొబైల్ ఫోన్లు, టీవీలు పక్కన పెట్టి దేవుని ముందు కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటే ఆ రోజంతా మనకు తెలియని ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ మన వెంటే ఉంటుంది. ఇక ఈరోజు పూజ చేసిన వారు ఓం నమః శివాయ అని 3 సార్లు తలుచుకోండి. వివిధ కారణాల వలన పూజ చేయలేకపోయిన వారు మదనపడకండి. ఓం నమః శివాయ, శివాయ నమ ఓం అని 108 సార్లు మనస్సులో జపించండి. లేదా మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. కామెంట్స్ రూపంలో 3 సార్లు రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు చేసుకునే ప్రేక్షక మహాశయులందరికీ పేరు పేరున శుభాభివందనలు. మీ కుటుంబంలో ఎల్లప్పుడూ సంతోషం వెల్లివిరియాలని, మీ మనసులోని ధర్మబద్ధమైన కోరికలన్నీ ఆ పార్వతీ పరమేశ్వరుల దయతో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శుభోదయం, శుభ సోమవారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు దైవానుగ్రహంతో ఆపదలు తొలగుతాయి. బంగారు భవిష్యత్తు గోచరిస్తోంది. చెడు మాత్రం ఊహించుకోవద్దు. కష్టపడి పనిచేస్తే కష్టమైన పనులు కూడా సులువుగా పూర్తవుతాయి. నలుగురికి సాయపడతారు. వ్యాపారులకు ఈరోజు శుభప్రదం. కార్యాలయంలో అందరినీ ఆకట్టుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వాహనం, భూముల విషయంలో జాగ్రత్త. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శుభకార్యాల నిర్వహణతో ఖర్చులు పెరగవచ్చు. పాత మిత్రులను కలుసుకుంటారు. స్వయం వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సంయమనంతో పనులు చేస్తారు. నిత్యం చేసే వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక ధర్మనిష్ట పారాయణలై పనిచేయండి. ఉద్యోగంలో విశేష లాభం ఉంటుంది. ఆశయం నెరవేరుతుంది. గౌరవం పెరుగుతుంది. బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు. తలపెట్టిన కార్యాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. ఇతరులతో సత్సంబంధాలు ఉంటాయి. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు సాధ్యమే. రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు, శుభకార్యాలు ఉంటాయి. ధన వ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఈ రాశి వారు ఈరోజు శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్య కాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు తలపెట్టిన కార్యాలు సకాలంలో పూర్తి చేస్తారు. చేతి వృత్తి సంతృప్తికరంగా కొనసాగుతుంది. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. బాకీలు వసూలు అవుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. క్రమేపీ పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. నలుగురిలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. కళాకారులకు అనుకూలం. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆస్తుల మూలంగా ఆదాయం వస్తుంది. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్న విజయము ఉంటుంది. అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపారం కొంతవరకు అనుకూలం. ఖర్చులు తగ్గించాలి. సౌమ్య సంభాషణతో శాంతి లభిస్తుంది. ఆనందించే అంశం ఉంటుంది. ఈరోజు మీ ఆలోచన ప్రవర్తనను సమతుల్యంగా ఉంచుకోవడం మంచిది. నగలు, వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేసే అవకాశం ఉంటుంది. ఏదో ఒక సవాలు మీ ముందుకు రావచ్చు. ధైర్యంతో పనులను చేసుకుంటూ పోతారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. మనస్సులో ఆనందం, ప్రేమ నిలిచిపోతుంది. సంబంధాలలో సున్నితత్వం ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరు ఆలోచనాత్మకంగా మాట్లాడతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూరపు బంధువులతో కలుస్తారు.
తద్వారా లాభాలు ఉంటాయి. విదేశీయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఈరోజు ఈ రాశి వారికి లక్ష్మీ స్మరణ అదృష్టాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి అభీష్ట సిద్ధి గోచరిస్తుంది. తలపెట్టిన కార్యాలు పూర్తి చేస్తారు. ఆర్థిక పుష్టి లభిస్తుంది. సంతోషించే వార్త ఒకటి మిత్రుల వల్ల వింటారు. సమాజంలో కీర్తి లభిస్తుంది. బాధ్యతలను చక్కగా పూర్తి చేస్తారు. ఒక పనిలో విజయం లభిస్తుంది. కొన్ని సమస్యలు పరిష్కరిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగులకు ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారులతో స్నేహం పెరుగుతుంది. పదోన్నతి ద్వారా బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వాయిదా పడిన పనులు పూర్తవుతాయి. కోర్టు కేసుల్లో అనుకూల తీర్పు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కొత్త పనులను ప్రారంభిస్తారు. వ్యవసాయదారులకు పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన సమయం. ఈ రోజు తమను తాము నిరూపించుకుంటారు. అదృష్ట సహాయంతో మీరు కొన్ని గొప్ప విజయాలు సాధించవచ్చు. సందర్శించడానికి మంచి ప్రదేశం కోసం ప్లాన్ చేసుకోవచ్చు. మీపై ఉన్న పని భారాన్ని ఎవరితోనైనా పంచుకోవడం ద్వారా మీరు కొంచెం తేలిగ్గా ఉండగలుగుతారు. ఈ రోజు ఆనందంతో ప్రారంభమవుతుంది. ఈ రోజు వ్యాపారంలో మంచి ఫలితాలు పొందుతారు. దీని కారణంగా ఆర్థికంగా లాభం జరుగుతుంది. కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో వ్యయ ప్రయాసాలు తప్పవు. గణపతిని స్మరించండి. మనోబలం పెరుగుతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈరోజు తలచిన పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తి చేస్తారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగులకు ఆఫీసులో గౌరవం పెరుగుతుంది. నలుగురి సహకారం లభిస్తుంది. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు కొత్త ఒప్పందాలు సంతృప్తికరంగా ఉంటాయి. అయితే జాగ్రత్త అవసరం. రాజకీయ పనులు అనుకూలిస్తాయి. కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. ప్రయాణాలు శుభకార్యాలు కలిసి వస్తాయి. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త వ్యక్తుల ద్వారా పనులు నెరవేరుతాయి. వాహనం మూలంగా కార్య సాఫల్యం ఉంది. పట్టుదలతో పనులు చేస్తారు. ధర్మ మార్గంలో ముందుకు సాగండి. అనేక విఘ్నాలు ఎదురవుతాయి. సమర్థవంతంగా వాటిని అధిగమించాలి. ప్రసన్న చిత్తంతో ఆలోచిస్తే ఉద్యోగంలో ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపార పరంగా శ్రద్ధ పెంచాలి. కొత్త విషయాలపై దృష్టి సారించాలి. ఈ రోజు చాలా కష్టతరమైన రోజని చెప్పవచ్చు. వ్యాపార కార్యకలాపాలు అనుకూలిస్తాయి. కాలాన్ని మరిచి ముందుకు సాగితే విజయం సాధిస్తారు. ఏదైనా వివాదాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. మహిళలు ఈ రోజు ఇంటి పనుల్లో బిజీగా గడుపుతారు. మీరు ఈ రోజు మీ స్నేహితుడిని లేదా పరిచయస్తుని కలుస్తారు. దీని కారణంగా మీ ముఖంలో ఆనందం ప్రతిబింబిస్తుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారు ఈరోజు ఆస్తి తగాదాలు సంయమనంతో పరిష్కరించుకుంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగులు అనవసరమైన వివాదాల జోలికి వెళ్లకుండా తమ పని తాము చేసుకోవడం మంచిది. అధికారులతో స్నేహంగా ఉంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఆధ్యాత్మిక ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. వాహనాల మరమ్మతుల కారణంగా ఖర్చులు పెరగవచ్చు. కోర్టు కేసుల్లో కాలయాపన వృధా ఖర్చులు ఉంటాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన ఏర్పడుతుంది. విద్యార్థులు రాణిస్తారు. ఉన్నతమైన ఆశయాలతో పనిచేయండి. అదృష్టవంతులవుతారు. మంచి భవిష్యత్తు లభిస్తుంది. విశేష గౌరవాలు ఉన్నాయి. అభీష్టం ఫలిస్తుంది. సత్య మార్గంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. మీ వల్ల కొందరు లాభపడతారు. సంతోషించే అవకాశాలు ఉన్నాయి. శాంతి పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి. మనస్సులో ప్రశాంతత ఉంటుంది. కొత్త ఆదాయ వనరులను పొందడం వల్ల ఆర్థిక పరిస్థితి సమస్య తీరుతుంది. మీరు సృజనాత్మక పని చేయడానికి అవకాశం పొందుతారు. మీ సలహాను అనుసరించి మీ దగ్గరి వాళ్ళు అధ్యయన రంగంలో మంచి ఫలితాలను తీసుకురాబోతున్నారు. ఈ రోజు ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా ఆలోచిస్తారు. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మెలకుగా ఉండడం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రుణ లాభం పొందుతారు. రవిధ్యానం శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తుంది. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. భార్య పిల్లలతో హాయిగా సమాజంలో ఉంటారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. మంచి వారితో స్నేహ సంబంధాలు పెరుగుతాయి.
వాహనం కొనుగోలు చేస్తారు. భూముల వ్యవహారం కలిసి వస్తుంది. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. కార్మికులు కర్షకులకు కలిసి వస్తుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అద్భుతమైన విజయం లభిస్తుంది. ఉద్యోగంలో మేలైన ఫలితాలు వస్తాయి. కోరుకున్న జీవితం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. శుభ పరిణామాలు ఉంటాయి. వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు. అభీష్ట సిద్ధి ఉంటుంది. ఈ రోజు సరదాగా ఉంటుంది. ఈ రోజు మీరు మరింత బలంగా ఉంటారు. మీరు మీ ఆస్తికి సంబంధించిన ఏదైనా సమాచారాన్ని గోప్యంగా ఉంచడం చాలా ముఖ్యం. వ్యక్తిగత పని కంటే ఆచరణాత్మక పనిపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఉద్యోగం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. ఈ రోజు వ్యాపారంలో వృద్ధి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మీ సలహా ఇతరులకు ఉపయోగపడుతుంది. బంధుమిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణం ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శత్రు బాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఈశ్వర ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకోవాలి. కీలక విషయాల్లో మొహమాటానికి పోకూడదు. స్వయం కృషితో అభివృద్ధిని సాధించే అవకాశం ఉంది. వ్యాపార లాభం ఉంటుంది. ఒక సమస్యను పెద్దల సహాయంతో పరిష్కరించాలి. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. కావలసిన సొమ్ము చేతికి అందుతుంది. విద్యార్థులు రాణిస్తారు. స్నేహితులు ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. వృధా ఖర్చుల కారణంగా అనుకున్న పనులు వాయిదా పడవచ్చు. వివాదాల జోలికి వెళ్ళకండి. ప్రయాణాలు లాభదాయకంగా ఉల్లాసంగా ఉంటాయి. తీర్థయాత్రల వల్ల సంతృప్తి కలుగుతుంది. సహోద్యోగులతో అనుబంధం పెరుగుతుంది. అధికారులతో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారంతో ఉత్పాదన సంతృప్తికరంగా ఉంటుంది. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. అనుభవజ్ఞుల సహకారం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం లక్ష్యాన్ని చేరుస్తుంది. ఉద్యోగంలో అనుకున్నది సిద్ధిస్తుంది. ఆనంద వాతావరణం నెలకొంటుంది. ఇనుముతో వ్యాపారం చేసేవారికి ఈరోజు మంచి సమయం. దగ్గరి బంధువుల నుంచి ఆర్థిక సహాయం పొందుతారు. మీ దినచర్యలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. చేపట్టిన ముఖ్య కార్యాల్లో కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. కాబట్టి ధైర్యం కోల్పోకండి. రాబోయే క్లిష్ట పరిస్థితిని ఈ రోజు ఎదుర్కోండి. ఉత్సాహంగా ఉంటుంది. కుటుంబ సహకారం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయం పెరుగుతుంది. అదృష్ట యోగం ఉంది. అంచనాలను సమతుల్యంగా ఉంచుకోవాలి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో అందరి సహకారం లభిస్తుంది. కొత్త పనులు చేపడతారు. కుటుంబంతో హాయిగా గడుపుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. విద్యార్థులకు అనుకూలం. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు ఉత్పాదన సంతృప్తికరంగా ఉంటుంది. ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయులతో కోర్టు పనులు అనుకూలిస్తాయి. సంకల్పం సిద్ధిస్తుంది. వ్యాపార బలం పెరుగుతుంది. ఆర్థిక గృహ లాభాలు ఉంటాయి. భూ వాహనాది యోగాలు ఉంటాయి. ఉద్యోగంలో అభివృద్ధి సూచితం. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటే అనుకున్నది సాధించగలరు. కొందరు వ్యక్తులు కుటుంబంలో తమ అభిప్రాయాన్ని నిరూపించుకోవడానికి ఉత్సాహంగా ఉంటారు. బహిరంగ చర్చలో పాల్గొనవచ్చు. పనికి సంబంధించిన మంచి ఆచరణాత్మక ఆలోచనలు మీ మనసులోకి వస్తాయి. ఈ రోజు చురుకుదనంతో ప్రతి పనిని చాలా సులభంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఈ రోజు ఈ రాశి వారు గోమాతకు గ్రాసం పెట్టండి. పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కొన్ని పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆత్మీయులతో వివాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాహన మరమ్మతుల వల్ల ఖర్చులు పెరగవచ్చు. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. కుటుంబంతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. విందులు వినోదాలకు హాజరవుతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. కళాకారులకు ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. ఉద్యోగులకు ఒత్తిడి రాజయోగం ఉంటుంది. సమానమైన ఫలాలు అందుతాయి. ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. నూతన అవకాశాలు సఫలమవుతాయి. లక్ష్యం సిద్ధిస్తుంది. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మిత్రబలం ఆనందాన్ని ఇస్తుంది. ఎదురు చూస్తున్న పనిలో విజయం సాధిస్తారు. వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు. పెద్దల నుంచి పూర్తి గౌరవం సహకారం లభిస్తుంది. ఇతరులను అధిగమించాలనే కోరిక ఈ రోజు తీవ్రమవుతుంది. ఆర్థిక పరిస్థితిలో కొన్ని పెద్ద మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ట్రేడింగ్ లో ఉన్న అనుభవం ముఖ్యం.
తప్పులను పునరావృతం చేసుకోకూడదు. జీవిత భాగస్వామితో సరదాగా గడుపుతారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సులభంగా బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. మీకు మాట్లాడే కళ ఉంది. ఇది మిమ్మల్ని ఏ రంగంలోనైనా విజయ శిఖరాలకు తీసుకువెళ్లడంలో సహాయపడుతుంది. శరీరంలో చురుకుదనం కూడా ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారు గురు శ్లోకం చదవండి. శుభవార్తను వింటారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారు ఈరోజు మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. స్నేహితుల సహకారం లభిస్తుంది. వాహనం కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులు సంతృప్తికరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు కలిసి వస్తుంది. ఉత్సాహంతో ఉంటారు. ఆరోగ్యంపై మనస్సు నిలుపుతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. చేతిలో ఉన్న పనులు సజావుగా చేస్తారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులకు అనుకూలమైన సమయం. పై చదువులకు అందరి సహకారం లభిస్తుంది. ఉద్యోగులపై అధికారుల ఒత్తిడి తగ్గవచ్చు. సమయానుకూల నిర్ణయాలతో కొంత కలిసి వస్తుంది. ఖర్చుల నియంత్రణ, పనుల్లో పట్టుదల అవసరం. దైవ బలం ముందుకు నడిపిస్తుంది. ముఖ్య కార్యాల్లో విజయం ఉంటుంది. పదవీ లాభాలు ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం సూచితం. అదృష్ట ఫలాలు అందుతాయి. వ్యాపారంలో కలిసి వస్తుంది. అధికారుల వల్ల మేలు చేకూరుతుంది. కాలాన్ని మంచి పనులకై వినియోగించండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీరు త్వరలో మీ ఇంటిని నిర్మించడానికి లేదా కొనుగోలు చేయడానికి సన్నాహాలు ప్రారంభించవచ్చు. వ్యాపార ప్రణాళికలను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. కొత్త మార్పుల కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ఈరోజు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు మీ స్నేహితులు, పరిచయస్తులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఈరోజు ఈ రాశి వారు ఆ మహాశివుణ్ణి పూజించినా ప్రార్థించినా ఉత్తమ ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకాలం ఇబ్బంది పెడుతూ వస్తున్న ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. భవన నిర్మాణాలకు ఖర్చులు పెరిగే ఆస్కారం ఉంది. ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారుల ఆదరణ పెరుగుతుంది. తోటి ఉద్యోగుల పనుల్లో బరువు బాధ్యతలు పెరిగినా ఉత్సాహంతో చేస్తారు. పదోన్నతి, స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. కోర్టు కేసుల్లో సానుకూలత ఉంటుంది. ప్రభుత్వ పనులు సకాలంలో పూర్తవుతాయి. రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. కళాకారులకు ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఆత్మవిశ్వాసంతో ప్రతి పని మనసు పెట్టి చేయాలి. విఘ్నాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో పొరపాట్లు జరగనీయకండి. ఆర్థిక లాభం సూచితం. మితంగా సంభాషించాలి. మొహమాటం ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. తీపి తిన్న తర్వాత ఇంటి నుంచి బయలుదేరడం ద్వారా మీ పనులన్నీ పూర్తవుతాయి. పాలక యంత్రాంగం నుంచి సహాయం అందుతుంది. టోకు వ్యాపారులకు ఈరోజు మంచిది. మీరు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మంచి పర్యటనకు వెళ్తారు. ఒకరితో ఒకరు మంచి సమయాన్ని గడుపుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒక అద్భుత అవకాశం ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారు మంచి ఫలితాలు పొందుతారు. మీనరాశి. ఈ రాశి వారు ఈరోజు తలపెట్టిన పనుల్లో శ్రమ ఎక్కువైనా కొంతవరకు విజయం సాధిస్తారు. స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. ఇంటి వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. సంగీత, సాహిత్య, సినిమా కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. అయితే అనవసరమైన ఖర్చులు ముందుకు రావచ్చు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ పనులు జరుగుతాయి. మిత్రులతో సంబంధాలు పెరుగుతాయి. చేపట్టిన వ్యాపారం లాభసాటిగా ముందుకు సాగుతుంది. దూర ప్రయాణాలు చేయవచ్చు. అభీష్ట కార్యసిద్ధి ఉంటుంది. సందర్భానుసారంగా నిర్ణయం తీసుకోండి. ఉద్యోగంలో కలిసి వస్తుంది. సన్నిహితుల ఆదరణ లభిస్తుంది. గృహ, స్థిరాస్తి లాభం ఉంది. సమస్యలు తొలగుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వ్యయం పెరగకుండా జాగ్రత్త పడాలి. నచ్చిన పనులు చేసేందుకు ఉత్సాహం చూపుతారు. ఈ సమయం మీకు ఎనర్జెటిక్ గా ఉంటుంది. ఏదైనా కుటుంబ విషయాలపై మీ పట్టును కొనసాగించాలి. ఇంట బయట మీదే పైచేయి అవుతుంది. మీ ఆదాయంలో పెరుగుదల ఉండవచ్చు. ఆకస్మిక ద్రవ్య లాభం గోచరిస్తోంది. మీ కృషి, అవగాహన జీవితం సంతోషంగా ఉండడానికి మీకు సహాయం చేస్తుంది. కార్యాలయంలో మీ పనిని ప్రశంసిస్తారు. దుర్గామాతను స్మరించండి. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.